ఇక చూడు రే, తులం బంగారానికి 1,12,150 రూపాయలు ఉంది. ఈ బంగారం ధర నాశనం అయిపోను, ఎవడు బతకలేక పెరుగుతుందో ఏం అర్థమవుతలేదు. ఒక్కనాడే 820 రూపాయలు పెరిగిందంట బంగారం ధర. ఒక 20 రూపాయలు తగ్గంగానే కొంతమంది సన్నాసాలు చెప్తారు, భారీగా తగ్గింది బంగారం ధర, భారీగా తగ్గింది బంగారం ధర. నోట బీసి తగ్గుతుంది. ఏం తగ్గుతుంది? 10 రూపాయలు 20 రూపాయలు తగ్గుతుంది. పెరిగితేనేమో 100లలో పెరిగి పాడవుతుంది. కొంతమంది మనోభావాలు దెబ్బతింటూ వస్తుంది. ఈ ముచ్చట చెప్తా. ఈ బంగారం సోకు మన భారతదేశంలో ఉంటుంది, బయట దేశంలో ఉండనట్టుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నది, ట్రంప్ బిడ్డ వచ్చింది భారతదేశానికి, అవునా కాదా? ట్రంప్ బిడ్డ వస్తప్పుడు ఆమె కనుక తెచ్చుకోవాలనుకుంటే 50-60 కిలోల బంగారం తెచ్చుకోవచ్చు ఆమె. కానీ సింగిల్ చైన్ తోటి కూడా రానట్టే కొట్టింది నాకు చూడబోతే. లేకుండా వస్తుంది వాళ్ళ కాడ పైసలు, కానీ బంగారానికి కిలివేరాలి. ఏమైనా పైసలు ఎట్ట సంపాదించాలని గాలకుంటుంది. మన భారతీయులకు ఏముంటుంది అంటే బంగారము బంగారం, ఈ బంగారం నాశనం అయిపోయి ఏం బంగారం నాయన. మా శైల పెళ్లికి 4,000 ఉండే బంగారానికి తులం ఇవాళ 1,12,150 రూపాయలు అయ్యింది. ఆడమ్మలు వాడక్కలు మీకు దండం పెడతా, ఒక్క 2-3 ఏళ్ళు బంగారం తిరిగిపోయే ఉపాయం చేయకూరి బంగారం ధర అదే దిగి వస్తుండొచ్చు. ఎవడు వాడకుంటే ఏం చేసుకుంటారు వాళ్ళు మాత్రం? మన దేశం వల్లే పెట్టుకుంటారు బంగారం చల్లగుండేవో. ఒక్కొక్క ఆమె అయితే అనకూడదు, కానీ డబ్బల బియ్యం లేకుండా ఏమాయ, శివలకమ్మలు ఏమాయ, ముక్కు పుల్లలు ఏమాయ, లోలాకులు ఏమాయ, అయ్యేమాయ ఇయ్యమాయ అంటది. మొగలని పిడిచి చంపుతారు కొంతమంది ఆడవాళ్ళు. అయితే బంగారం పాడైపోయి గింతగానం 1,12,000 రూపాయలు పెట్టి బంగారం కొనాలంటే ఏం మొగోని వాళ్ళు అయితే చెప్పురిగా.